తెలంగాణ రాజకీయాలు మాటల యుద్ధంతో హీటెక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనను అట్టర్ ఫ్లాప్ సినిమాతో పోల్చారు. రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అంతర్జాతీయ పెట్టుబడులకు నిలయంగా మారిన హైదరాబాద్ కాంగ్రెస్ పాలనలో మాఫియాలకు నిలయంగా మారిందని కేటీఆర్ విమర్శించారు. భూ కబ్జాలు, ఇసుక మాఫియా, మైనింగ్ స్కామ్లు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రజల భూములను అక్రమంగా నిషేధిత జాబితాలో పెట్టి కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అర్జున్ రెడ్డి అని సూపర్ హిట్ అయింది, కానీ ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ఫ్లాప్ డిజాస్టర్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోగానే ఎక్కడో అక్కడ తల పట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడు పోతాడరా నాయన అయినా అని. ఆ పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. కాకపోతే తేడా ఏమంటే, ఒక సినిమా ఫెయిల్ అయితేనేమో ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది, కానీ ఈ సినిమా, ఈ రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం వస్తున్నది. అది బాధ. సినిమా పోతే ఏం కాదు, ప్రొడ్యూసర్ నష్టపోతాడు, కానీ ఈ సినిమా 4 కోట్ల మందిని ముంచెతందుకే వచ్చింది. రేవంత్ రెడ్డి పాలనను కేటీఆర్ అట్టర్ ఫ్లాప్ సినిమాతో పోల్చారు. ఒక సినిమా ఫెయిల్ అయితే నిర్మాతలకే నష్టం వస్తుంది, కానీ రేవంత్ రెడ్డి అనే సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి దండుపాల్యం ముఠా నాయకుడిగా వ్యవహరిస్తున్నాడని, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ మంత్రులంతా దాచుకో అన్నట్లుగా మాఫియాలు, స్కామ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఓ వ్యక్తి తనకు పెళ్లి కార్డు ఇచ్చేందుకు శంషాబాద్ నుండి వచ్చాడని, తమ పూర్వీకుల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారని ఆయన ఈ సందర్భంగా వాపోయాడు కేటీఆర్. దీనికి గురించి రాజకీయ నాయకులు అడిగితే, ఎకరానికి ₹1 కోటి ఇస్తే నిషేధిత జాబితా నుండి తొలగిస్తామని చెబుతున్నారని ఆ వ్యక్తి తన గోడు వెళ్లబోసుకున్నాడని కేటీఆర్ చెప్పారు. తన భూమిని 2 ఏళ్లు ఎలాగైనా కాపాడుకుంటానని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక వారి భరతం పడతానని ఆ వ్యక్తి తనతో చెప్పాడని కేటీఆర్ వివరించారు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియాలతో కాంగ్రెస్ స్కామ్ పాలన సాగుతోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. एक नवाब साहब है, पुराने जमाने के नवाब साहब है, वो आए थे मेरे पास एक शादी का त्योहार देने, अपना कार्ड देने आए थे मेरे पास. आके बोलने लगे. मैं पूछा, साहब कहां से आप? बोले, हम शमशाबाद के एरिया के रहने वाले हैं. तो बोला, अच्छी बात है साहब, जरूर आने की कोशिश करता हूं. क्या हाल है पूछा मैं. बोले, साहब ऐसा है, जब एक जमाने में निजाम नवाब थे तो हमारे दादा परदादा को 2000 एकड़ यही शमशाबाद के आसपास हमारे को लिख के दिए थे. हुआ यह है, पिछले 100 साल से हम लोग ही है उस जमीन में. पर हाल ही में जब कांग्रेस की हुकूमत आई, हमारे को सडनली फोन आया कि भाई आके मिलो. अभी वो 2000 एकड़ तो गायब हो गए, हमारे पास बचा पुचा 300-400 एकड़ है साहब. फोन आए तो हम लोग वहां गए, रेवेन्यू मिनिस्टर के ऑफिस से फोन आया, हम लोग गए. जाते ही बोले हमारे को कि भाई आपका जमीन जो है उसको डाल दिए हम लोग प्रोहिबिटेड लिस्ट में, 22A में डाल दिए. बोले, अरे ऐसा कैसा साहब, 100 साल से हमारे इस पास है. बोलते हो नहीं, वहां के लोकल किसान आए, आपके खिलाफ कुछ शिकायत करे, इस वास्ते में उसमें डाल दिया. बोले कहते, तो कैसा करना साहब, क्या करना? बोलते हो कैसा करना, क्या हम लोग ऐसे ही जीत के आए क्या? 1000 करोड़ खर्च हुआ हमारे को, तुम भी क्या करो. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ అంతర్జాతీయ కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేదని, తెలంగాణ డెవలప్మెంట్ ను చూసి సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వారు కూడా అబ్బురపడ్డారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ 420 పాలనలో నగరం కుదేలైందని విమర్శించారు. మూసీ, హైడ్రా ప్రాజెక్టుల పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని, నగరంలో శాంతి భద్రతలను గాలికి వదిలేస్తున్నారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలతో గాంధీ విగ్రహం పెడతామన్న సాకుతో పేదల ఇళ్లను కూలుస్తున్నారని, గాంధీజీ మనవాడే వద్దన్న ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ కలిసి రాజకీయాలు చేస్తున్నారని, బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్టుకు రక్షణ శాఖ ఇచ్చి భూములను కాపాడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టుబడులకు స్వర్గధామం. హైదరాబాద్ అంటే ప్రపంచ దిగ్గజ కంపెనీలకు చిరునామా. హైదరాబాద్ అంటే లా అండ్ ఆర్డర్ కు కేర్ ఆఫ్ అడ్రస్. హైదరాబాద్ అంటే దేశంలో ఎక్కడికెళ్ళి వచ్చినా ఉపాధి అవకాశాలకు అక్షయ పాత్ర. కానీ ఇవాళ ఎట్లా అయిపోయింది పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి.
సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చిండు హైదరాబాద్కు. వచ్చి ఏమన్నాడు, అరే ఇది హైదరాబాదా న్యూయార్కా నాకైతే సమజ్ అయితే లేదురా భయ్ అన్నాడు. అట్లాంటి హైదరాబాద్ ఇవాళ పరిస్థితి ఏంది? విధ్వంసం. విధ్వంసం అంటే నేనేదో ఊరికే అనట్లేదు, మా తమ్ముళ్ళని నేను కోరుతా ఉన్నా. విధ్వంసాన్ని నేను మాటల్లో చెప్పడం కాదు, మీకు చూపెట్టాలనే వచ్చిన నేను. మూసీ పేరు మీద, హైడ్రా పేరు మీద వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరన్నా గరీబోళ్ళు తెలియకనో తెలుసో ఎక్కడన్నా 20 గజాలలో 30 గజాలలో ఒక గుడిసె కట్టుకుంటే కేసీఆర్ గారి 9.5 ఏళ్ల పాలనలో 2.5 లక్షల మంది పేదవాళ్ళకి జీవో నంబర్ 58 కింద 59 కింద పట్టాలిచ్చిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్. 2.5 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. హైదరాబాద్ లో మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో నేను అడుగుతున్నా, ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినరా? 1000 ఇండ్లు ఇవాళ కూలగొట్టి గరీబుల గోసబుచ్చుకునేది వాస్తవం కాదా? 2.5 ఏళ్ళైంది, ఒక్క ఇల్లు కట్టే తెలివి లేదు, ఒక్క ఇటుక పెట్టే తెలివి లేదు, ఒక్క స్కీమ్ అమలు చేసే తెలివి లేదు. ఏం చేసినవయ్యా రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ళు అంటే? ఏం లేదు, తెల్లారు లేస్తే బూతులు, లేదంటే మన మీద కేసులు, అంత తప్ప చేసింది ఏమున్నది? ఫ్యూచర్ సిటీ. అరే ఉన్న సిటీని చూసుకోరా అయ్యా అంటే ఇది శాత కాదంట, కానీ ఫ్యూచర్ సిటీ కడతా, పేదల ఇల్లు గుల్లగొట్టకుండా చేయవయ్యా ప్రాజెక్టు, నిన్ను ఓడొద్దన్నాడు, నీ కమిషన్లు కావాలంటే మేమే తీసుకొచ్చి ఇస్తాం తీ, కానీ దయచేసి పేదవాళ్ళ ఇల్లు గుల్లగొట్టకు అని చెప్పి మేమందరం పాదయాత్ర చేసినాం. అట్లాగే మహాత్మా గాంధీ స్టాచ్యూ పెడతారట రేవంత్ రెడ్డి. నమ్మేదేమో గాడ్సేని, చేసే పనులేమో గాడ్సే పనులు, కానీ గాంధీ బొమ్మ పెడతారంట ఈయన. గాంధీ బొమ్మ పెడతా అంటే ఆఖరికి గాంధీ గారి మునిమన్మడు చెప్పిండు తుషార్ గాంధీ, వద్దురా నాయన గాంధీ గారి పేరు మీద నీయసొంటోడు పెడితే ఆయన ఆత్మ కూడా శోభిస్తుంది, పెట్టకు, నీకు దండం పెడతా, గాంధీ పేరు చెప్పి పేదోళ్ళ గరీబోళ్ళ ఇల్లు గుల్లగొట్టకని చెప్పి గాంధీ గారి మన్మడు కూడా చెప్పిండు. అయినా ఇంటలేడు. పేద మధ్యతరగతి ఇండ్ల ప్రజలను కూలగొట్టే పని చేస్తా ఉన్నాడు. చిన్న పిల్లలు కిటీ బ్యాంకు తీసుకొచ్చి ఇస్తున్నారు మాకు. అన్న రేవంత్ రెడ్డి అంకుల్కు చెప్పండి, ఈ పైసలు తీసుకొని జర మా ఇల్లు ఇడిచిపెట్టమని చెప్పు, ఆయనకు కావాలి కాంట్రాక్ట్లు కమిషన్లు గదే కావాలి, ఆ పైసలు ఏదో మా కిటీ బ్యాంక్ పైసలు కూడా మేమే ఇస్తాం, దండం పెడుతున్నాం ఆపేయమని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని, 2 లక్షల ఉద్యోగాలు, నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి వంటి హామీలు అమలు కాలేదని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2కు కేంద్రం అనుమతి నిరాకరించడానికి సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతే కారణమని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.